ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 21వ ప్రశ్న. ఫిలిప్ ఏరిస్ తన సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ రచనలో బాల్యం అనే భావనను ఎలా పేర్కొన్నారు? కేవలం ఒక జీవ సంబంధమైన సహజ సిద్ధమైన దశ, ఇది సహజ సిద్ధం కాదు, సమాజం ఏర్పరిచిన ఒక భావన, చరిత్ర అంతటా మారకుండా ఉండే ఒక స్థిరమైన దశ, ఖచ్చితంగా 12 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉండే దశ. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్స్ని చూసి ఖచ్చితంగా ఆన్సర్ని కమెంట్ చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది సహజ సిద్ధం కాదు, సమాజం ఏర్పరిచిన ఒక భావన. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. 22వ ప్రశ్న. శారీరక నిర్మాణంలో మార్పు జరిగిన తర్వాతే ప్రకరణాత్మక మార్పు సంభవిస్తుంది. ఇది దేనికి ఉదాహరణ? పైన ఇంగ్లీష్ మీడియంలో ఉన్న క్వశ్చన్ కూడా చదవండి, కొంచెం స్క్రోల్ చేస్తా. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, పెరుగుదల లేకుండా గుణాత్మక మార్పు సంభవించదు, ఇది పరస్పర ఆధారితాలు, వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపు సాగుతుంది. వెరీ గుడ్ ఆన్సర్ అండి. పెరుగుదల లేకుండా గుణాత్మక మార్పు సంభవించదు, ఇది పరస్పర ఆధారితాలు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 23వ ప్రశ్న. ఒక శిశువు మొదట తన తలను నిలిపి తర్వాత నడుము నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్ళపై నిలబడి నడవడం అనేది ఏ వికాస దశను సూచిస్తుంది? ఇలాంటి క్వశ్చన్ ప్రీవియస్ టెట్లలో అడిగినట్టు నాకు అనిపిస్తూ ఉంది. సమీప దూరస్థ దశ, శిరా పాదాభిముఖ దిశ, సాధారణం నుంచి నిర్దిష్ట దిశ, ద్విపార్శ్వ దిశ. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా స్పీడ్గా కమెంట్ చేస్తూ ఉన్నారు. వెరీ గుడ్. శిరా పాదాభిముఖ దిశ, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అందరు కూడా ఆప్షన్ బి అన్నారు. నెక్స్ట్ చూద్దాం. 24వ ప్రశ్న. ఒక శిశువు పెన్సిల్ పట్టుకోవడానికి వేళ్లపై అదుపు సాధించడానికంటే ముందు భుజం, చేతి కండరాలపై అదుపు సాధించడం అనేది ఏ సూత్రాన్ని తెలుపుతుంది? అర్థమైంది కదా క్వశ్చన్? ఆప్షన్ చూడండి. శిరపాదాభిముఖ సూత్రం, సమీప దూరస్థ దిశ సూత్రం, నిలువు దిశ నమూనా, విచ్ఛిన్న వికాస నమూనా. ఇది అంటున్నారు. చూడండి ఎంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇది కాదండి, సమీప దూరస్థ దిశ సూత్రం. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ 24వ ప్రశ్నకి. వెరీ గుడ్, వెరీ గుడ్. 25వ ప్రశ్న. క్రైగ్ మరియు గెసెల్ వంటి వారు ప్రకారం వికాసం అనేది వేటి పరస్పర చర్య లేకపోతే ప్రమేయం? క్రైగ్ మరియు గెసెల్ వంటి వారి ప్రకారం వికాసం అనేది వేటి పరస్పర చర్య లేకపోతే ప్రమేయం? పెరుగుదల, పరిసరం, పరిపక్వత, అభ్యసనం, అనువంశికత ప్లస్ సమాజం, ప్రజ్ఞ ఇంటూ ప్రేరణ. వెరీ గుడ్ ఆన్సర్ అండి. పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 26వ ప్రశ్న. బాలల వికాసాన్ని అధ్యయనం చేసే దీర్ఘకాల ఉపగమంలో ఉన్న అతిపెద్ద పరిమితి, అతిపెద్ద లోపం ఏమిటి? దత్తాంశాన్ని సరిగ్గా విశ్లేషించలేము, ఇది చాలా తక్కువ సమయం తీసుకోవడం వల్ల ఫలితాలు సరిగ్గా రావు, కాలక్రమేణా ప్రయోజ్యులు వేరే ప్రాంతాలకు వెళ్ళడం లేదా చనిపోవడం వల్ల లభ్యత తగ్గడం, ఒకే సమయంలో ఎక్కువ మంది పరిశోధకులు అవసరం అవ్వడం. 26వ ప్రశ్నకి ఆన్సర్ని కమెంట్ చేయాలి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. కాలక్రమేణా ప్రయోజ్యులు వేరే ప్రాంతాలకు వెళ్ళడం లేదా చనిపోవడం వల్ల లభ్యత తగ్గుతుంది. నెక్స్ట్ 27వ ప్రశ్న. ఒకే సమయంలో 3, 4, 5 మరియు 6 సంవత్సరాల వయసు గల వేరువేరు పిల్లల సమూహాలను పరిశీలించి వారి నైతిక వికాసాన్ని పోల్చే అధ్యయన పద్ధతిని ఏమంటారు? దీర్ఘకాల ఉపగమం, ప్రయోగాత్మక ఉపగమం, పరిచ్ఛేదన ఉపగమం, క్లినికల్ కేస్ పద్ధతి.
చాలామంది మిత్రులు చూస్తున్నారు, వీడియోని అయితే లైక్ చేస్తలేరు. జర లైక్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ ఇంతసేపు కష్టపడ్డ దానికి ఫలితం ఉంటుంది. మీరు లైక్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. సో లైక్ చేయండి ఖచ్చితంగా. 27 అంటున్నారు. ప్రయోగాత్మక ఉపగమం అంటున్నారు. కాదు, పరిచ్ఛేదన ఉపగమం. వేరువేరు వయసులు గల పిల్లల సమూహాలను ఒకే సమయంలో అధ్యయనం చేయడాన్ని పరిచ్ఛేదన ఉపగమం అంటారు. క్రాస్ సెక్షనల్ అప్రోచ్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 28వ ప్రశ్న. విట్మర్ మరియు కొటిస్కీ 1972 ప్రకారం పిల్లల సామాజీకరణలో కుటుంబం నిర్వహించే 3 ప్రముఖ కార్యాలేవి? విద్య, ఆర్థిక భద్రత, వివాహం. వాత్సల్యం ఇవ్వడం, శైశవం నుండి వయోజన దశ వరకు సాంఘిక విలువలు పెంపొందించడం, సమాజంతో సదాత్మ్యాన్ని కల్పించడం, కఠిన క్రమశిక్షణ, అధిక సంరక్షణ, మతపరమైన శిక్షణ, స్వేచ్ఛ ఇవ్వడం, ఏకాంతం కల్పించడం, స్వీయ గుర్తింపు. వచ్చేసినాయి ఆన్సర్స్, కామెంట్స్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ పెద్దగా ఉంది, మీరు చదివినరు, ఆన్సర్ పెడతా ఉన్నారు. మిగతా ఎవరైనా చదవకపోతే మళ్ళీ చదవండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు కూడా అదే చెప్తా ఉన్నారు. 29వ ప్రశ్న. వాలిస్ మరియు రిలేల అభిప్రాయం ప్రకారం తల్లికి మాతృత్వం పట్ల విసుగు లేదా అలసట పుట్టడానికి కారణమయ్యే అంశం ఏది? కుటుంబంలో ఆర్థిక వనరుల కొరత, పిల్లవాడు ఆడుకోవడానికి లేదా బయటికి వెళ్ళడానికి నిరాకరించడం, మొదటి బిడ్డకు మరియు రెండవ బిడ్డకు మధ్య వయసు తేడా చాలా తక్కువగా ఉండడం, తల్లి యొక్క ఉన్నత విద్యా నేపథ్యం. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఎవరైతే ఫస్ట్ కామెంట్స్ చేస్తా అనుకుంటారో, నేను అనుకుంటున్నానో వాళ్ళే కామెంట్ చేస్తున్నారు. మొదటి బిడ్డకు రెండవ బిడ్డకు మధ్య వయసు తేడా చాలా తక్కువగా ఉండడం. ఇక్కడ ఆప్షన్ సి అండి. వెరీ గుడ్. అందరు కూడా అదే ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉన్నారు. వెరీ గుడ్. గట్లనే జర లైక్ కూడా చేయండి. మిగతా వాళ్ళకు కూడా చెప్పండి ఫ్రెండ్స్. రెగ్యులర్గా లైవ్లో ఉన్న మిత్రులు, కొత్తగా వచ్చిన మిత్రులకైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయమని చెప్పండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పండి. రెగ్యులర్గా లైవ్లో అయితే ఉంటున్నాయి కదా, మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. 30వ ప్రశ్న. అస్సుబెల్ మరియు ఇతర పరిశోధకుల ప్రకారం సాధారణంగా ఏ జన్మక్రమము గల పిల్లలు ఎక్కువ ఆతృత చూపిస్తూ ఇతరులపై ఆధారపడతారు? ఏకైక సంతానం, జ్యేష్ఠులు అంటే మొదటి సంతానం, మధ్యములు, కనిష్ఠులు చివరి సంతానం. సాధారణంగా ఏ జన్మక్రమం గల పిల్లలు ఎక్కువ ఆతృత, యాంగ్జైటీ చూపిస్తూ ఇతరులపై ఆధారపడతారు? ఇప్పుడు చాలామందికి తెలిసింది, జ్యేష్ఠులు మొదటి సంతానం వాళ్ళు ఈ విధంగా యాంగ్జైటీ చూపిస్తారు. ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 31వ ప్రశ్న. స్పెరా ప్రకారం పెంపక విధానం మరియు పెంపక శైలి మధ్య గల ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటి? విధానం గుణాత్మకమైంది, శైలి పరిమాణాత్మకమైంది. పెంపక విధానం సామాజికీకరణకు ఉపయోగించే నిర్దిష్ట ప్రవర్తనను సూచిస్తే, పెంపక శైలి పిల్లలను కల్పించే ఉద్వేగ వాతావరణాన్ని చూపిస్తుంది. పెంపక విధానాన్ని పాఠశాల నిర్ణయిస్తే, శైలిని తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. రెండింటి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు, రెండు ఒకే రకమైన భావనలు. ఆప్షన్ చూసి కామెంట్ చేయండి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. పెంపక విధానం సామాజీకరణకు ఉపయోగించే నిర్దిష్ట ప్రవర్తనను సూచిస్తే, పెంపక శైలి పిల్లలకు కల్పించే ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుంది.